ఇది ఏసీబీ వాళ్ళో లేకపోతే ఖాన్ గారో లేకపోతే వాళ్ళు చేసినటువంటిది కాదు. ప్రైవేటు వ్యక్తులు సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి దీన్ని అవుట్సోర్సింగ్కి ఇచ్చారట ఫోన్ ట్యాపింగ్ని. వాట్ ఈజ్ దిస్? ఒక గవర్నమెంటు ఇంకొక గవర్నమెంట్ మీద నిఘా వేసి ఆ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో ఆ నిఘాకి ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని మీరు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి విధానం భారత రాజ్యాంగంలో కానీ 29 రాష్ట్రాల్లో ఎక్కడ చూడలేదు. ఈరోజు ఎదురుదారి చేయటంలో మీరు వీరులు అనుకుంటున్నారేమో. ఆంధ్ర ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకుంటారులే, వీళ్ళంతా ఇదిగా ఉండరు అనుకుంటున్నామో. రాజ్యాంగ పరంగా వచ్చినప్పుడు అంతు తేల్చుకోవడానికి సిద్ధపడుతూ ఉంది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఇక్కడ మీరు మా ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే క్రమంలో ఈరోజు గవర్నర్ గారు కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా. 2 రాష్ట్రాల సంవత్సరాల పండుగ జరుగుతూ ఉంటే ఇక్కడ జరిగినటువంటి ఉత్సవాల్లో గవర్నర్ గారు దంపతులతో వెళ్ళి రాత్రి ఏకూజామున ట్యాంకు బండ మీద చూసి ఆనందంగా మురిచిపోతాడు. విజయవాడలో మరుసనాడు ఫంక్షన్ జరిగితే అతి కష్టం మీద వచ్చి 3 నిమిషాల్లో ఉపన్యాసం చదివి 5 నిమిషాల్లో స్టేజ్ నుంచి వెళ్ళిపోతున్నాడు. వాట్ గవర్నర్ హ్యాస్ గాట్, వాట్ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ గవర్నర్ ఇస్ షోయింగ్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఇక్కడ గవర్నర్ తన విశేషమైనటువంటి అధికారాలని, రెస్పాన్సిబిలిటీని ఎందుకు వాడలేకపోయాడు? తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం కొత్త గవర్నర్ని ఏమని అడిగిందని మీరు బాధపడిపోతున్నారా? లేకపోతే కొత్త గవర్నర్ చూసుకుంటాడే నాకెందుకని అనుకుంటున్నారా? లేకపోతే చంద్రశేఖరరావు గారికి తలవగ్గి ఆయన మీకు మొక్కితే మీరు ఆయనకు మొక్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే గవర్నర్ వ్యవస్థని అందుకే చాలాసార్లు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి దీన్ని ప్రశ్నించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అడుగుతున్నది, ఈ రాష్ట్రాన్ని దారుణంగా విడగొట్టిన సమయంలో ఇదే గవర్నర్, ఈ రాష్ట్రం విడిపోవడానికి కారణమైనటువంటి అనేకమైన మందితోటి కలిసినటువంటి ఇదే గవర్నర్ విడగొట్టిన తర్వాత ఆంధ్ర ప్రాంత ప్రజల మీద పగ తీర్చుకునే విధానంలో ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రి మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటే చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్న విధానం కనబడుతుంది. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నేను చదివినట్టుగా విశేషమైనటువంటి అధికారాలు, రెస్పాన్సిబిలిటీస్, వీటితో పాటు ఒక ముఖ్యమైనటువంటి అధికారం గవర్నర్కి ఇక్కడ ఉన్నది. చాలామంది అడుగుతున్నారు సెక్షన్ 8 ఇంత అధికారం ఉందా అని. ది డెసిషన్ ఆఫ్ ద గవర్నర్ in his direction shall be final. If he wants to take the decision, the validity of anything done by the governor shall not be called in question on the ground that he ought. అంటే ఎవడు కూడా ఆయన తీసుకునే యాక్షన్ క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. అంత అధికారం గవర్నర్ దగ్గర ఈ సెక్షన్ 8లో ఈ విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రంగా 10 సంవత్సరాలకి హైదరాబాద్ను పెడితే ఎంప్లాయీస్ని తల్లితే దిక్కులేదు, అధికారులు రానికపోతే దిక్కులేదు, లేకపోతే ఆఫీసులు మూసేసి తాళాలు వేస్తే దిక్కులేదు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అడగలేదని లేక డిపార్ట్మెంట్ చూసుకుందని 2 తెలుగు రాష్ట్రాల మధ్య, తెలుగు ప్రజల మధ్య మనం ఎందుకు అనవసరంగా అనే పార్టీ ఊరుకుంటే చివరిదాకా మీరు వచ్చి మా ముఖ్యమంత్రి గారి మీద తల మీద కూర్చొని మీరు తన్నుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ చేతులు గాజులు తడుకొని ఎవడు లేడు. అందుకే ఈ ట్యాపింగ్ వ్యవహారం ఎంత ప్రమాదకరమైందో కేసీఆర్ గారికి నిన్నటిదాకా తెలియలేదు. అందుకే ఈరోజు వెళ్ళి గవర్నర్ దగ్గర ఏదో చెప్తున్నాడు. ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫోన్ ట్యాపింగ్ మీకు నేను కేసు బై కేసు ఇస్తాను. ఈ ఫోన్ ట్యాపింగ్ నేను ఇందాక చెప్పినట్టుగా పర్మిషన్ లేకుండా చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేయాలనుకుంటే పర్మిషన్ ఇవ్వాలి. చాలామంది అంటున్నారు ముఖ్యమంత్రి గారి మీద మేము చేయలేదు, ఫోన్ సెల్ టవర్ దగ్గర నుంచి కాల్ డేటా తీసుకున్నాం అది ఇది అని అంటున్నాడు. ఒకవేళ ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారు ఇక్కడున్నటువంటి పౌరులందరి మీద కూడా చేయడానికి గ్యారంటీ ఏంటి? నీ దగ్గర ఫోన్ ఉంది, నా దగ్గర ఫోన్ ఉంది. దిస్ ఇస్ ద ప్రైవసీ అండ్ లిబర్టీ ఆఫ్ ద లైఫ్. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బుద్ధ వెంకన్న గారిని, వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గారిని, ఇద్దరిని అభ్యర్థులుగా రాష్ట్ర పార్టీ నిర్ణయం చేయడం జరిగింది.